పోలవరం ప్రాజెక్టును ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు, డయాఫ్రమ్ వాల్ నాణ్యతను పరిశీలించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. పోలవరం కోసం సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు నాణ్యతతో కూడిన ఇళ్లను నిర్మించాలని హౌసింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. నిర్మాణం విషయంలో ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి సూచించారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత ఖర్చు అయినా చేయడానికి సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధంగా ఉండడం సంతోషకరమైన విషయమని చెప్పారు ఎంపీ మహేష్ కుమార్. గెలిచిన తర్వాత 3 నెలలకే వారికి సుమారు 100 కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ చేసి ఏదైతే నిర్వాసితులు 6,50,000 రూపాయలు మనం ప్రతి ఒక్క కుటుంబానికి అందించడం జరిగింది. అలాగే R&R ప్యాకేజ్ కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ప్రాజెక్ట్ త్వరితగతిన ముందుకు వెళ్ళడానికి 15,000 కోట్లు రిలీజ్ చేయడం, అలాగే డయాఫ్రమ్ వాల్కి సంబంధించి 900 కోట్లని రిలీజ్ చేయడం, అలాగే మళ్ళీ పోలవరం నిర్వాసితులకి ఏదైతే కాలనీకి సంబంధించి గత ప్రభుత్వాల్లో ఎన్నో వైఫల్యాలు జరిగినాయి, దానికి సంబంధించి మళ్ళీ రీకన్స్ట్రక్షన్స్ కోసం టెండర్స్ వేయడం, ఇవన్నీ కూడా ఎన్నికల్లో మనం ఏదైతే నిర్వాసితులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటూ వచ్చాం. అలాగే మినిస్టర్ గారు రామనాయుడు గారు, అలాగే ఎంపీ గారు మహేష్ గారు ఈరోజు పోలవరం ప్రాజెక్టు మీద అలాగే పోలవరం నిర్వాసితుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. అలాగే రోడ్స్ విషయంలో కూడా బీఆర్కి సంబంధించి సుమారు 30 కోట్ల రూపాయలు ఇస్తే ఎంపీ గారు కూడా స్పెషల్ గ్రాంట్స్ మనం గెలిచిన తర్వాత 3 నెలలకే వారికి సుమారు 100 కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ చేసి ఏదైతే నిర్వాసితులు 6,50,000 రూపాయలు మనం ప్రతి ఒక్క కుటుంబానికి అందించడం జరిగింది. అలాగే R&R ప్యాకేజ్ కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ప్రాజెక్ట్ త్వరితగతిన ముందుకు వెళ్ళడానికి 15,000 కోట్లు రిలీజ్ చేయడం, అలాగే డయాఫ్రమ్ వాల్కి సంబంధించి 900 కోట్లని రిలీజ్ చేయడం, అలాగే మళ్ళీ పోలవరం నిర్వాసితులకి ఏదైతే కాలనీకి సంబంధించి గత ప్రభుత్వాల్లో ఎన్నో వైఫల్యాలు జరిగినాయి, దానికి సంబంధించి మళ్ళీ రీకన్స్ట్రక్షన్స్ కోసం టెండర్స్ వేయడం, ఇవన్నీ కూడా ఎన్నికల్లో మనం ఏదైతే నిర్వాసితులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటూ వచ్చాం. అలాగే మినిస్టర్ గారు రామనాయుడు గారు, అలాగే ఎంపీ గారు మహేష్ గారు ఈరోజు పోలవరం ప్రాజెక్టు మీద అలాగే పోలవరం నిర్వాసితుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. అలాగే రోడ్స్ విషయంలో కూడా బీఆర్కి సంబంధించి సుమారు 30 కోట్ల రూపాయలు ఇస్తే